గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. ఉదయాన్న దేవుడు నీతో మాట్లాడుతూ నువ్వు కట్టాల్సిన బిల్స్ అన్నిటినీ కట్టలేకపోతున్నావేమో, అయితే దేవుడు నీకు అద్భుతం చేయబోతున్నాడని చెప్తున్నాడు. నీకు అద్భుతం చేయబోతున్నాడని చెప్తున్నాడు. ఒకరోజు బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు కపెర్నహూము అనే ప్రాంతం ఉన్నప్పుడు ఆ చోట కొంతమంది పన్నులు వసూలు చేసేవారు వచ్చి యేసు లోపల గది ఉన్నప్పుడు వెలుపల పేతురుతో మాట్లాడుతూ వారు అంటారట, ఈ విధంగా నీ బోధకుడు పన్ను కట్టడా, నీ బోధకుడు పన్ను చెల్లించడంటే వెంటనే పేతురు అంటాడు చెల్లిస్తాడని చెప్పి లోపలికి వెళ్ళినప్పటికీ యేసు మొత్తానికి ఒక మార్గం చెప్తాడు. ఈ విధంగా పేతురు నువ్వు వెళ్ళి గ్యాలం వేసి ఒక చేప పట్టు, ఆ చేప నోట్లో ఉన్న ఆ కాసును తీసుకొని నీ పన్ను నా పన్ను చెల్లించా. అంటే యేసొక్కడికే పన్ను లేదు, పేతురు కూడా పన్ను ఉంది. పేతురు కూడా పన్ను కట్టాల్సిన పన్నుది. పేతురు పన్నుని చూడండి, యేసు ఎలా చేశాడో అద్భుతం చేసి పేతురు పన్ను కట్టేటట్టు చేశాడు. ఈరోజు ఈఎంఐస్ కట్టలేకపోతున్నావేమో, ఈరోజు నీ జీవితంలో అన్నీ కూడా అల్లకోలం అయిపోయిందేమో, నీవు అనుకోకుండా కొన్ని వాటిలో తప్పుగా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈరోజు చాలా కష్టాలకు పాలైపోయామో. నీకు దేవుడు చెప్తున్నాడు, నీకు అద్భుతం చేస్తాను. నువ్వు స్వయంగా నీ చేతుల నష్టపరుచుకున్న నీ జీవితంలో నేను ఇంక ఇన్వాల్వ్ అవ్వబోతున్నాను, నేను అద్భుతం చేసి ఇవన్నీ క్లియర్ చేస్తాను, నువ్వు నెమ్మది కలిగి ఉండమని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఎలాంటి వాడు అంటే నీకు ఐడియా ఇస్తాడు, వెళ్ళు గ్యాలం వేయి, చేపట్టు, అందులో ఉన్న కాసు నీకు అవసరం తీర్చిపోతుందని. ఈరోజు ఉదయాన దేవుడు నీకు చెప్తున్నాడు, నీకు ఒక ప్లాన్ నేను ఇస్తాను, నువ్వు మోకరించి నా దగ్గర కనిపెట్టావు. చూడండి, ఈఎంఐ కట్టలేకపోతున్నా నువ్వు, డ్యూ డేట్స్ వచ్చేసి దాటిపోయిన నీ జీవితము ఈరోజు అలరైపోద్దామని భయపడుతున్న నీ జీవితము ఏమవుతుందో ఆ జీవితంలో ఈరోజు ప్రత్యేకంగా మోకరించి దేవుని చెప్పు, నేను కట్టలేకపోతున్నాను, నీ సేవకుడు నాకు చెప్పాడు, ఈరోజు దేవుడు అద్భుతం చేస్తాడు, నేను విన్నాను, నేను మోకరించి నీ వైపు చూస్తున్నాను, అద్భుతం చేసేయాలి నువ్వు చెప్పి లెగిచి ఇక దేవుని మీద కనిపెట్టడం ప్రారంభించు. అద్భుతం దేవుడు 100% నీకు చేయబోతున్నాడు, 100% నీకు చేయబోతున్నాడు. కారణం దేవుని మాట, బలమైన మాట నీ జీవితాన్ని పూర్తిగా కడుతుంది, మారుస్తుంది. బైబిల్ చెప్తుంది, పేతురు వెళ్ళినప్పుడు వెళ్ళి గ్యాలం వేసిన తర్వాత నిజానికి ఒక చేప పడింది. ఆ చేప నోరు తెరచి చూస్తే కావాల్సింది ఎంతైతే అంత ఆ చేప నోట్లో ఉంది. సగమా దేవుడు నీకు చెప్తున్నాడు, దేవుడు చెప్పింది కానీ చేస్తే ఆ చెప్పిన దానికి ఉన్న రిజల్ట్స్ అన్నిటినీ కూడా నువ్వు పొందుకోబోతున్నావు. నువ్వు కేవలము దేని మీద ఆధారపడవు. ఇంకా రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అని ఆపేసి. కొన్నిసార్లు మనకు కొన్ని ప్రోడక్ట్స్ గురించి చెప్తారు జనాలు, ఈ ప్రోడక్ట్ చాలా తక్కువ దొరికేస్తుంది, కొనేసుకొని మనం తెలియకుండా దాన్ని కొనేస్తాం, ఆ డబ్బులు మనం వెనక్కి రావు, ఆ ప్రోడక్ట్ మనకు రాదు. ఎన్నోసార్లు మనం రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి తప్పు చోట్ల. ఎన్నోసార్లు డబ్బును మనం సరిగా మేనేజ్ చేయకుండా ఇష్టాసారం ఖర్చు పెట్టడం, త్రాగడం, తిరగడం, అన్నిటికీ ఎక్కువ బట్టలు కొనేసుకోవడం, ఎక్కువ చెడుగా మనం చేయడం, వీటి వల్ల మనం ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్కువ డబ్బును ఖర్చు పెట్టడం వల్ల ఇప్పుడు దాన్ని అన్బ్యాలెన్స్ అయిపోయాం. ఎలా దీన్ని తీర్చాలో అర్థం కాక నలిగిపోతున్నాం. మనం ఏం చేయగలం, మన దగ్గర ఎంత సామర్థ్యం ఉంది, మనం ఈ సామర్థ్యంతో ఎంత వెళ్ళగలం, ఈ సామర్థ్యంతో ఎంతే చేయగలం. మనం అందరిని చూసి వారితో పెద్ద బిల్డింగ్ కట్టారు కనుక మనం కూడా పెద్ద బిల్డింగ్ కట్టాల్సిన పనిలే. వారిదేరో ఉన్న డబ్బులతో వారంత కట్టుకున్నారు, మనదరం డబ్బులతో ఎంత కట్టుకోవాలో మనం చూడాలి. ఓ మాట, ఈ లోకంలో ప్రతి బిల్డింగ్ కూడా పడిపోద్ది, ఆ బిల్డింగ్ కూడా పడిపోద్ది. అప్పుడు ఆ బిల్డింగ్ అంత పెద్దని చూసి నువ్వు లోపల అంత పెద్ద కట్టేసుకున్నారు, మనకు చాలా చిన్నగా ఉంది, మనకు వారికి అసలు పొత్తు లేదు, మనం ఎలాగైనా పైకి పెట్టి కట్టేసుకోవాలని చెప్పి మనం అప్పు చేసి కట్టుకున్నప్పుడు ఈ అప్పు ఎవరికి జరిగిపోవచ్చో మనకు తెలుసు. మానసిక ఒత్తిడికి, అనారోగ్య పాలైపోవడానికి కారణమైపోద్ది. అలా కాకుండా మన దగ్గర ఎంత ఉంది, మనం ఎంత చేయగలం అంతే చేయాలా. ఎవరు చూస్తారని ఎవరి గురించో చేయకూడదు, అవసరం లేదు. ఎందుకంటే ఈ భూమి మీద ఎవరి మెప్పించాల్సిన పనిలే. నీ దేవుడు నీకు తోడైనాడు, తగిన సమయంలో నీకు కావాల్సినవి ఇస్తాడు. బైబిల్ చెప్తుంది, అబ్రాహాము ఊరు తిరుగుతున్నప్పుడు తనకు ఒక బిల్డింగ్ అంటూ లేదమ్మా, తనకంటూ ఒక బిల్డింగ్ లేదు, తను గుడారాల్లో ఉండేవాడు. ఆ గుడారాలు చూస్తున్నప్పుడు రాజు సైతం ఆ గుడారాలకు వచ్చి అబ్రాహాంతో ఉండి వెళ్ళారని బైబిల్ చెప్తుంది. నేను వెతుక్కొని రాజులు వస్తారు, నువ్వేదో తక్కువ స్థితిలో ఉన్నందుకో, నీ బట్టలు సరిగా లేవనుకో, అందరిలాగా నువ్వు లేవనో, లేకపోతే నీకు మంచి బిల్డింగ్ లేదనో, నీకంటే ఒక స్టేటస్ లేదనో నువ్వు కంగారు పడిపోద్దు. నువ్వు ఎలా ఉన్నావో, నీకేమి ఇవ్వబడిందో, నువ్వు ఏ చోట ఉన్నావో దాన్ని సంతోషంగా ముందు కొనసాగు.
దేవుడు మారుస్తాడు, నువ్వు కాదు. నీ జీవితంలో నీ ధనం కాదు, దేవుడు మారుస్తాడు. దేవుడు పేరు ఇవ్వాల్సింది మనిషి కాదు. నీకు నువ్వుగా సంపాదించుకొని ప్రయత్నం చేస్తే నువ్వు కష్టపడుతూ అలసిపోతావు. దేవుడు వైపు చుట్టూ, దేవుడి మీద ఆధారపడా. బైబిల్ చెప్తుంది, పేతురు వెళ్ళాడు, వాళ్ళ గాలం వేశాడు, తర్వాత పడిన చేపలో యేసు చెప్పినట్లుగానే జరిగింది. తీశాడు, వెళ్ళి తన పన్ను యేసు ప్రభు పన్ను కూడా అద్భుతంలో కట్టేశాడు. ఉదయం దేవుడు నీకు చెప్తున్నాడు, నీకు అద్భుతం జరగబోతుంది ఈరోజు, అద్భుతం చూడబోతున్నా ఈరోజు. నీ ఈఎంఐ అద్భుతంగా దేవుడు కట్టబోతున్నాడు. నీ డ్యూ డేట్ దాటిన నీ జీవితం దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆయన మీద ఆధారపడి ఆయన దగ్గర మోకరించి చెప్పు, నీకు అప్పగించేసానయ్యా, నా జీవితంలో కార్యం జరిగించు. నీకు అప్పగించేసానయ్యా, నా జీవితంలో కార్యం జరిగించు. దేవుని కార్యం, బలమైన కార్యం నువ్వు చూడబోతున్నావు తొందరలో. ఆ బలమైన కార్యం ఇది మొదలుకొని నీ పైన, నీ కుటుంబం కొరకు దేవుడు బలమైన కార్యాలు చేయునుగాక. ఈ దినము కష్టపడుతూ ఇబ్బంది పాలవుతున్నాడు, నీకు దేవుడు చెప్తున్నాడు, నేను అద్భుతం చేస్తాను, నా వైపు నీ కనులెత్తి చూడు. ఉదయాన నీ గురించి ప్రార్థన చేయబోతున్నాను. దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు మొరపెట్టు, మోకరించి ఆయన వైపు చెప్పే, ఆయనకు మొత్తం చెప్పేసి ఆయనకు చూసుకుంటాడు. మా తండ్రి, నీకు వందములు. నీ బిడ్డలకు నెమ్మదిని, ధైర్యం ఇవ్వండి, సంతోషం ఇవ్వండి. కంగారు లేని ఒక వ్యక్తులుగా వారిని చేయండి. వారి హృదయ అంతరంగాల్లో, కంగారు లేని వ్యక్తులుగా వారిని చేయండి. హృదయంతరంగంలో భయాన్ని తొలగించి ధైర్యం ఇచ్చి అనేకులకు ఆదరణగా వారు నిలపండి. ఇది మొదలుకొని నూతన కార్యాలు వారును వారి కుటుంబాలు చూచునుగాక. ఈఎంఐస్ కానీ, లేకపోతే ఏమైతే లోన్స్ ఉన్నాయో, ఏమైతే జీవితంలో వారికి వారుగా తప్పు అడుగులు వేసిన అడుగులు ఉన్నాయో, వాటన్నిటి కూడా నీ ప్రేమతో సరిచేసి వారికి సహాయం అందించమని కోరుతున్నాను. నీ సేవకునిగా నీ ప్రజలకు మేలు ప్రకటించమని చెప్పావు. నేను ప్రకటిస్తుండగా ఆ మేలుని నీ చెయ్యెత్తి మా తండ్రి వారిని దీవించమని అడుగుతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు నీకు చెప్తున్నాడు, అద్భుతం చూడబోతున్నావు, రెడీగా ఉండు. దేవుడికి ఒక అద్భుతానికి చేయబోతున్నాడు. God bless you. See you tomorrow.